Hi guys, welcome back to my channel Deepthi Challa. Andru ela unnaru? Again I am back with another video. Ippudu ee roju nenu ma attagaru valla intiki vachanu ante Christmas kada. So ee roju mem first of all andarki happy Christmas. అండ్ ఈరోజు మేము చాలా రకాల వంటలు చేసుకున్నాం, చర్చ్కి వెళ్ళొచ్చాం. వ్లాగ్ చేయడానికి కుదరలేదు, బట్ ఐ విల్ అప్లోడ్ సమ్ కొన్ని బిట్స్ అట్లా పెట్టేసి నేను షార్ట్స్లో యాడ్ చేస్తాను. ఈరోజు మేము ఏమేం ప్రిపేర్ చేసాం మనం మార్నింగ్ గారెలు చేసాము, అలసంద గారెలు చేసాము. దాంట్లో ఇక్కడ మనకి అంటే ఆంధ్ర సైడ్ మనం గారెలు చేసుకుంటాం కదా, ఇటు సైడ్ ఏంటంటే అలసంద వడలు చేస్తారు. అలసందలతో వడలు వేసి అది వేసి తర్వాత నాటుకోడి పులుసు అందులో కాంబినేషన్ అన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. మార్నింగ్ టైం లేక ఇంకా హడావిడిగా చర్చ్కి వెళ్ళిపోయాం. మార్నింగే మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం. సో మా వదిన అన్ననే చేశారు. సో దాంట్లోకి ఇప్పుడు గారెలు, బిర్యానీ, చికెన్ పకోడా ఈవినింగ్ వేడిగా చేసుకొని తింటాం. రైతా యాజ్ యూజువల్. సో దిస్ ఈజ్ ఆర్. ఇప్పుడైతే మేము లంచ్ చేద్దాం అనుకుంటున్నాము. అయితే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాం, బట్ ఎందుకో గార్డెన్ లో కూర్చొని తిందాం అనిపించి మేము గార్డెన్ లో అరేంజ్ చేసుకుంటున్నాం అన్ని. బిర్యానీ, ఇది నేను చేసిన చికెన్ కర్రీ, ఇదే ఫ్రెండ్స్ అలసంద వడలు అంటే ఇవే, నాటుకోడి కర్రీ, మటన్ బిర్యానీ. ఎలా ఉంది నావేం టేస్ట్? నేను కదా చేసింది. బిందు ఎలా ఉంది టేస్ట్? సూపర్. మామూలుగా టేస్ట్ ఎలా ఉంది? సూపర్ మా చేయడం సూపర్ గా ఉంటాం. రండి నేను బయటకు వెళ్దాం, నేను తీసుకెళ్తా. లాస్ట్ టైం మీరు నన్ను అక్కడికి తీసుకెళ్లారు కదా, పెన్నా రివర్. ఇప్పుడు వేరే సైడ్, పెన్నా రివర్ వేరే సైడ్కి వెళ్దాం. దానికి వదులుకోమా అత్త, ఇప్పుడు తీరాలి ఎంత ఇప్పుడు పట్టుకోండి. నేను లాస్ట్ టైం పెన్నా రివర్ ఉంటున్నది వీడియో తీసి పెట్టాను కదా, అది ఊరు ఎండింగ్లో ఉండే బ్రిడ్జ్ అది. ఇదేమో ఊరు స్టార్టింగ్, వీళ్ళు మధ్యలోనే ఉంటారు. వీళ్ళకి అటు ఒక 1 కిలోమీటర్ వస్తుంది, ఇది ఒక 1.5 కిలోమీటర్ వస్తుంది అంతే, ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు. మేము ఈసారి ఇటు సైడ్ వచ్చామన్నమాట. ఎందుకు అని అంటే అటు సైడ్ కొంచెం ఎక్కువ వాటర్ ఉంటాయి, మనం అంతలా ఆడుకోలేం. ఇటు సైడ్ ఇసుక ఎక్కువ ఉండేది కాబట్టి ఆడుకోవడానికి ఉంటుంది అని ఇంకా మా రచ్చ స్టార్ట్ అయిపోయింది. ఇలా ఎలా పడితే అలానే ఆడుకుంటాం, ఇంకా అసలు ఏం తెలీదు అన్నట్టు. ఇంతే. మా వ్లాగ్ కంటిన్యూ చేయండి, చూడండి. ఇక్కడ మేము ఒక రీల్ చేస్తున్నాము. ఈ వీడియో ఫుల్ లాస్ట్ వరకు చూడండి, మీరు ఆ రీల్ చూడొచ్చు. అప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే కాదు, ఇక్కడ పెట్టేసా. లాస్ట్ టైం మనం ఫస్ట్ బ్రిడ్జ్కి వెళ్ళాము, ఇది సెకండ్ బ్రిడ్జ్ అనమాట. మోస్ట్లీ ఇక్కడ ఆడుకోవడానికి, క్రికెట్ ఆడడానికి, ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని సేఫర్ సైడ్కి ఇక్కడ ఆడుకోవడానికి తీసుకొస్తారనమాట. ఈరోజు మేము వచ్చాము. కొంచెం మొత్తం అంతా ఇసుక ఎక్కువ ఉంది ఇటు సైడ్, ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఈరోజు ఆడుకుందాం అనుకుంటున్నాం, రీల్స్ చేస్తాము, ఆడుకుంటాం, కామన్ కదా, అవన్నీ చేస్తాం, పోస్ట్ చేస్తా రీల్స్ ఇన్స్టాగ్రామ్లో. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ, ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, నవదీప్ డైరీస్. వీళ్ళు ఇక్కడ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు లాంగ్ జంప్ చేయడానికి రెడీ అవుతున్నారు, ఎవరైతే లాంగ్ జంప్ చేస్తారో అన్నట్టు. వీళ్ళు మంచి డ్రెస్సెస్ వేసుకుని వచ్చారు కాబట్టి అందులో పడి దొల్లేదు, లేదంటే ఈ పాటికి మీకు వేరే వీడియోస్ వచ్చేవి ఆడుకుంటున్నవి. అబ్బా ఇసుక అక్కడెక్కడికో వెళ్ళిపోయి పిలుస్తున్నారు, ఇంకా ఎక్కువ వాటర్ ఉన్నాయంట. మనకి వాటర్ ఉంటే చాలు. అయితే బిందు చెప్తుంది, చిన్నప్పుడు మమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్ళేవారు, అది ఈ ప్లేసే అంటుంది. ఇది జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా లేదు వీళ్ళ ఇంటికి, ఇక్కడికి చెప్తుంది నాకు.
అప్పుడు నాకు అనిపించింది అట్లీస్ట్ మిమ్మల్ని ఎక్కడికన్నా తీసుకుని వచ్చారు, మాకు అక్కడికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే గోదావరి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది, కృష్ణ కూడా కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. అంటే కొంచెం కాదు, చాలా డిస్టెన్స్లో ఉంటుంది. వెళ్ళడానికి ఒక 1 అవర్ అట్లా పట్టేస్తుంది కాబట్టి. సో మమ్మల్ని ఇంట్లో ఫస్ట్ పర్మిషన్ ఇవ్వరు కదా, అది అందరింట్లోనే ఉండే మెయిన్ ప్రాబ్లం అదే కదా. సో మేము అప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడు నీకు ఈ ప్లేస్ నచ్చిందా? బాగా నచ్చిందా? సరే మరి అయితే చెప్పు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీప్తి పిన్ని ఛానల్ అని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీప్తి పిన్ని ఛానల్. ఇలా అక్కడ అందరం సరదాగా కూర్చొని గేమ్స్ ఆడుకున్నాం కొంతసేపు. మా అత్తయ్య గారు వాళ్ళని కూడా ఆడిపించాము, రండి అత్తయ్య గారు పర్లేదని చెప్పి. వాళ్ళు కూడా పాపం పార్టిసిపేట్ చేశారు వద్దు అనకుండా. సో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్ కూడా. మా క్రిస్మస్ డే అంతా మేము చాలా మంచిగా జరుపుకున్నాము అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇలా మేము కొన్ని గేమ్స్ ఆడుకున్నాం, కంటిన్యూ చేసుకున్నాం, రీల్స్ చేసుకున్నాం, డాన్సెస్ చేసుకున్నాం. నెక్స్ట్ నేను మీకోసం రీల్ కూడా ఇందులో యాడ్ చేశాను, చూసేయండి. మీకు నచ్చితే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా చేయండి. నవదీప్ డైరీస్ అని ఉంటుంది. సో మా క్రిస్మస్ డే అంతా ఫన్నీగా ఎంజాయ్మెంట్తో ఫుల్ఫిల్ అయిపోయింది డే. సో మీరు ఎలా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చెల్ల. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.